బికినీల్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చిన సాయి పల్లవి. సాయి పల్లవి అంటే పద్ధతికి మారిపేరు. సాయి పల్లవి అంటే తెలుగింటి ఆడపిల్ల. సాయి పల్లవి అంటే తెలుగుదనం ఉత్తిపడే ఒక అమ్మాయి అనే విధంగా అందరం కూడా ఇప్పటి వరకు అనుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా సింప్లిసిటీకి తన ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఎంత పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ, ఎంత పెద్ద హిట్లు కొట్టినప్పటికీ కూడా తను మాత్రం చాలా చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఎప్పుడు కూడా ట్రెడిషనల్ వేర్లో అంటే శారీలో కనిపిస్తుంది, లేకపోతే కుర్తాల్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒళ్ళు కనిపించకుండా నిండుగా ఒక తెలుగింటి ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి అనే దానికి మాత్రం ఒక నిలువుటద్దం లాగా సాయి పల్లవిని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇలాంటి ఒక బికినీ ఫోటోలు చూసిన తర్వాత, లేదు సాయి పల్లవి ఏదో సినిమాల పూర్తికి మాత్రమే ఆ విధంగా అందరికీ డబ్బా కొట్టుకుంటుంది, తను కూడా అందరి హీరోయిన్ లాగానే ఉంటుంది, సో ఇవి చూస్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో ట్రోలింగ్స్, ఎన్నో రూమర్స్, ఎన్నో కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు. కానీ దీని వెనకాల అసలు నిజం ఏంటి? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చిందంటే అది నిజమైన ఫోటోవా ఫేక్ ఫోటోవా కూడా తేల్చుకునేటువంటి ఒక ఊహాలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే టెక్నాలజీ అనేది ఆ రేంజ్కి పెరిగిపోయింది అనమాట. అంటే తను బీచ్కి వెళ్ళిన మాట నిజమే, కానీ ఈ విధంగా బికినీలు వేసుకుందా అంటే అది మాత్రం నిజం కాదు. సో ముఖ్యంగా ఎవరమైనా కూడా, అది హీరోయిన్ కావచ్చు, మనం కావచ్చు, ఎవరమైనా కూడా బీచ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్తాం అంటే ఒక రకమైనటువంటి స్విమ్ సూట్ ఖచ్చితంగా వేసుకుంటాం. సాయి పల్లవి గారు కూడా తన సిస్టర్ తోని కలిసి అదే విధంగా స్విమ్ సూట్ తోనే వెళ్ళారు. ఆ ఫొటోస్ ని షేర్ చేశారు. కానీ కొంతమంది కేటుగాళ్ళు కాచుకొని కూర్చుంటారు. కాబట్టి మనందరికి కూడా తెలుసు, ఏఐ వచ్చిన తర్వాత ఫోటోల్ని ఏ విధంగా మార్చేస్తుంది. అసలు మన ఫోటోని వచ్చి ఒక ప్రాంప్ట్ ఇచ్చామా, ఇంకా మనల్ని మనమే గుర్తుపట్టుకునేటువంటి వీలు కూడా ఉండదు. అంటే ఆ రేంజ్ కి ఫోటో అనేది పూర్తిగా మారిపోతుంది. సో ఇక్కడ కూడా అదే మాట అన్నమాట. తను స్విమ్ సూట్ వేసుకొని బీచ్కి వెళ్ళి ఆ ఫోటోని షేర్ చేస్తే వాటిని మార్పింగ్ చేసి ఈ విధంగా బికినీలు వేసుకునే విధంగా తయారు చేసి సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా ఆ ఫోటోని షేర్ చేశారు. సో అవి విపరీతంగా వైరల్ అయిపోవడం, సాయి పల్లవిని నెగిటివ్గా ట్రోల్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో ఎవరు ఏమనుకున్నా కూడా ఆ ఫోటోలు నిజము కాదు అని చెప్పేసి ఆల్మోస్ట్ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా డిఫైన్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఖచ్చితంగా నిజం ఉంది. ఎందుకంటే మనందరం కూడా ఒకసారి సాయి పల్లవి గారి యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే తను స్విమ్ సూట్ వేసుకున్నటువంటి ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ బికినీలు వేసినటువంటి ఫోటోలు ఎక్కడ కూడా ఉండవు. వాటిని మార్పింగ్ చేసి ఈ విధంగా షేర్ చేశారే తప్ప తను ఏమాత్రం కూడా ఇలాంటి డ్రెస్సులు అయితే వేసుకోలేదు. సో మరి కొంతమంది సాయి పల్లవి గారి ఫ్యాన్స్ కూడా, మీరు కూడా మీ ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో మీ కుటుంబ సభ్యులు కూడా బీచ్ కానీ స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు శారీస్, కుర్తాలు వేసుకొని వెళ్తారా? అప్పుడు కూడా స్విమ్ సూట్ వేసుకొని వెళ్తారు కదా. సో ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా అబద్ధమా తెలుసుకొని మాట్లాడండి అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు.